హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్రధానమంత్రి మోడీ వ్యవహార శైలిపై ఏపీ అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైందా? బాబు వ్యతిరేకులు మోడీని అంత తేలిగ్గా ఎలా కలుస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న టీడీపీలో హాట్ టాపిక్ అయింది. మోడీ ఎవరిని కలవాలి అన్నది ఆయన ఇష్టమే అయినా చంద్రబాబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన దూరం పెడుతున్నారు. ఏడాది కావస్తున్న చంద్రబాబుకు మోడీ అపాయింట్మెంట్ ఇంకా దొరకడం లేదు. కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం మోడీని తేలిగ్గా కలుస్తూ పోతూ ఉన్నారు. దాదాపు ఏడాది నుండి నరేంద్ర మోడీని కలవటానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావటం లేదు. దీనికి మోడీ అయిష్టతే కారణమని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయండోయ్. మొన్నటికి మొన్న గుజరాత్లో జరిగిన టెక్స్టైల్ షోకు మంత్రి అచ్చెన్నాయుడు హాజరవ్వాలి. అయితే మోడీ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు వెళ్ళారు. అప్పటికప్పుడు చంద్రబాబు వెళ్ళింది కేవలం మోడీని కలవచ్చని ఒకే ఒక్క ఆలోచనతో. కానీ మోడీ మాత్రం చంద్రబాబును కలవటానికి ఇష్టపడలేదట. ఆ మధ్య అమెరికాకు వెళ్లే ముందు కూడా చంద్రబాబు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైగా సీఎం అమెరికా పర్యటనలో ఉండగానే ప్రత్యేకించి మోడీ వైసీపీ అధినేత జగన్తో గంటకు పైగా మాట్లాడారు. అప్పటి నుండి అందరిలోనూ మోడీ చంద్రబాబు బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా వైసీపీకే చెందిన లక్ష్మీ పార్వతిని కూడా మోడీ కలవటంతో టీడీపీలో కలవరం మొదలైపోయింది. జగన్ను కలిశారంటే సరే ఏదోలే ప్రధాన ప్రతిపక్ష నేత అనుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల అవసరం కాబట్టి కలిశారని సరిపెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి లక్ష్మీ పార్వతిని ఎందుకు కలిసినట్లు, అసలు అపాయింట్మెంట్ ఇప్పించింది ఎవరు అన్న విషయాలు తెలియక టీడీపీ నేతలు గుంజుకుంటున్నారండోయ్. అయితే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరేందుకే లక్ష్మీ పార్వతి మోడీని కలిశారన్నది మరో ప్రచారం. మొన్న జగన్ను ప్రధానమంత్రి కలిసినందుకే టీడీపీ నేతలు మండిపోయారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి కూడా కలవటంతో టీడీపీకి పుండు మీద కారం చెల్లినట్లయింది. మరి ఇక ముందైనా మోడీ బాబుకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.